నీవెవరైనా సరే యేసుక్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించి నీ హృదయములో చేర్చుకొని నమ్మి బాప్తిస్మము పొంది నీటి మూలంగా ఆత్మ మూలంగా నీవు జన్మించి ఉన్న వ్యక్తివైతే గనక నీవెవరైనా సరే నీకొక వాగ్దానం చేస్తున్నాడు ఆయన. నీ దీన శరీరం ఉన్నదే ఇప్పుడు నీవు నివసిస్తున్న మట్టి గుడారం, అది చాలా బలహీనమైనది. దానికి జబ్బు చేస్తుంది, ఆకలేస్తుంది, అలసిపోతుంది, ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. ఆ మట్టి శరీరంలోనే పాప మరణముల నియమం ఉన్నది. మేలైనది చేద్దామనుకునే కోరిక నీకు కలుగుతుంది, కానీ ఈ శరీరం చెయ్యనీయదు, తిరగబడుతుంది. ఇదే పెద్ద శత్రువు నీకు. ఊళ్ళో వాళ్ళు కాదు శత్రువులు, నీ శరీరమే నీకు శత్రువు. కర్మగాలి అందులోనే మనం జీవించాల్సి వచ్చింది. ఆ దీన శరీరం దానిని ఆయన మార్చేస్తున్నాడు. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన అనంతమైన తన దైవశక్తిని బట్టి ఈ దీన శరీరము, ఈ బలహీన శరీరము, ఈ మట్టి శరీరమును యేసయ్య తన సొంత మహిమ శరీరముగా, తన మహిమ శరీరమునకు సమానమైన మహిమ కలిగినదిగా మార్చేస్తున్నాడు.